అంతే. మళ్ళీ ఒకవేళ అందులో చేర్చుకుని మళ్ళీ వాళ్ళకి మండలి ఇవ్వాలి అక్కడ. ఇదో తతంగం కదా, వర్కౌట్ కాకపోవచ్చు. పరిపాలన ఇబ్బంది పెట్టడంలో లేదంటే బాబు గారిని ఇబ్బంది పెట్టడంలో మండలి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఛాన్స్ ఉందా? చుక్కలు చూపిస్తారు రేపొద్దున? చూడాలి. అది అంటే వేగ్గా ప్రతిదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు రాజకీయాల్లో ప్రతీకార వాంఛ అంటే వాళ్ళు చేశారని వీళ్ళు ఎందుకు చేయకూడదండి? ప్రతీకార వాంఛ అంటే జగన్ కి ఆ మీడియా సపోర్ట్ లేదు, సాక్షి తప్పి వీళ్ళకి మీడియా సపోర్ట్ ఉంది. ఇప్పుడు అప్పట్లో అమరావతిలో దీన్నో పెట్టినప్పుడు అడ్డుపడినప్పుడు ఇట్లాగ వీళ్ళు విమర్శించారు, ఏది అదిగో కుల బలంతో చేశారు, అది చేశారు, ఇది చేశారు. మరి జనమేమో దాన్ని అట్లాగే ట్రీట్ చేయలేదుగా, కంట్రోల్ చేసినట్టు ప్రజాస్వామ్యబద్ధంగా ఫీల్ అయ్యారుగా. అందువల్లనే కదా ఇప్పుడు ఓట్లు వేసిందటికి. అయితే తప్పంటారా రైట్ అంటారా అన్నటువంటిది వీళ్ళు ప్రవర్తించే తీరుతో పాటు వాళ్ళు మీడియాకి చెప్పే తీరును బట్టి ఉంటుంది. అంటే ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి, నువ్వు ఒక బిల్లును ఆపావంటే ఎందుకు ఆపావు అన్నట్టు. అప్పుడు వాస్తవంగా అమరావతి అంటే పక్కన పెడదాం, అది విధానపరమైన నిర్ణయం ఇద్దరిదే, కానీ అనేక బిల్లులు ఆగిపోయినాయి, ఏ పని చేయనీలే జగన్ని 2 ఏళ్ళు దాకా. దానికి ఒక రీజనింగ్ కూడా లేదు. అలాంటి రాజకీయమే వీళ్ళు కూడా చేశారు అనుకోండి, జనం ఏమైనా పట్టించుకుంటారా లేదా అనేది 5 ఏళ్ల తర్వాత కదా, ఈ లోపు ఎవడు పట్టించుకుంటాడు. బీజేపీ విషయానికి వస్తే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ మీద స్కోప్ ఏమన్నా ఎక్కువ పెట్టుకుందా, లేదంటే కీలకం అయ్యింది కాబట్టి తెలుగుదేశం పార్టీకి 16 స్థానాలు వచ్చినాయి కాబట్టి ఆ ప్రాధాన్యత ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారాజులు అందరూ రావడం, భవిష్యత్తులో ఇంకా మాకు తిరగలేదు, సారీ చంద్రబాబు నాయుడు ప్రమాణ రావడం, ఇదంతా చూస్తా ఉంటే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయా రేపొద్దున్న? ఇంకా ప్రత్యేక ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. ఆల్రెడీ వాళ్ళ లెక్కలు వాళ్ళకున్నాయి, వీళ్ళ లెక్కలు వీళ్ళకున్నాయి. అమరావతి విషయంలో కేంద్ర సంస్థలన్నీ అంటే మనకి కేటాయించే కేటాయింపుల విషయంలో ఇవ్వాలనుకుంటే ఇవ్వలేరా? మనకి ఇవ్వాలనుకున్న ఇస్తారు. కొత్త